హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ రక్మం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంధ్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి సంతకాలుగా 5 సంతకాలు 5 ఫైల్స్ మీద సంతకం అయితే చేయడం జరిగిందండి. ఈ 5 ఫైల్స్ ఏంటో ఈ రోజు ఒకసారి తెలుసుకునే మన ప్రయత్నం చేద్దాము. ఈ 5 ఫైల్స్ లో మెగా డిఎస్సి ఉంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఉంది, సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలకి పెంచడం అనేది ఉంది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్స్ గురించి, నైపుణ్య గణన గురించి వీటిలో ఉండడం అయితే జరిగింది. ఇలా ఈ 5 ఫైల్స్ మీద తొలి సంతకంగా చేయడం అయితే జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నాట్ సబ్స్క్రైబ్డ్ 95%, సబ్స్క్రైబ్డ్ 5% గా ఉన్నారు. అంటే మన ఛానల్లో ఉన్న వీడియోని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిగా 5 ఫైల్స్ మీద సంతకం అయితే చేయడం జరిగిందండి. ఈ 5 ఫైల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. మొదటిది మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సిలో 16,345 పోస్టులు ఉన్నాయండి. ఈ 16,345 పోస్టుల్లో ఎస్జిటి పోస్టులు 6,371, పిఈటి పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52గా ఉన్నాయి. ఇలా మెగా డిఎస్సి మీద తొలి సంతకం అయితే చేయడం జరిగిందండి. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి రావడం అయితే జరిగింది. అయితే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కింద రెండో సంతకం అయితే చేయడం జరిగింది. ఇక మూడో సంతకం సామాజిక పెన్షన్. ఏదైతే పెన్షన్ అనేది ఇస్తున్నారో అది 4,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. ఇంతే కాకుండా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి పెన్షన్ 6,000 రూపాయలుగా చేయడం అయితే జరిగింది. మిగిలిన వారు అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది ఏప్రిల్ నెల నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించిన పెన్షన్ ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఈ జూలైలో ఇచ్చే పెన్షన్ లో ఈ 3 నెలలకు సంబంధించిన పెరిగిన 1,000 రూపాయల పెన్షన్ తో పాటు ఆ 4,000 రూపాయల పెన్షన్ మొత్తం కలిపి జూలైలో 7,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది సామాజిక పెన్షన్ సంబంధించి. ఇంకా సామాజిక పెన్షన్ గురించి విపులంగా తర్వాత వీడియోలో మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక 4వ సంతకం అన్నా క్యాంటీన్స్. ఇంతకు ముందు పూటకి 5 రూపాయలు చొప్పున 3 పూటలకి 15 రూపాయలకి ఆహారం అనేది పెట్టడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తూ అన్నా క్యాంటీన్స్ ఫైల్స్ మీద 4వ సంతకం కింద చేయడం అయితే జరిగింది. ఇక 5వ సంతకం నైపుణ్య గణన. ఏంటి నైపుణ్య గణన అంటే యువత ఎవరైతే విద్యను అభ్యసించి ఉన్నారో వారికి తగ్గట్టుగా ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి వారు ఏమేమి చదువుకున్నారు, ఎటువంటి స్కిల్స్ ఇస్తే వారికి ఇంకా మంచి జాబులు వస్తాయి, ఇంకా మంచి జాబులు రావాలంటే ఎలాంటి స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వాలి, ఈ రకమైన అంశాలతో ఒక గణన అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల వారికి మంచి జాబ్స్ వస్తాయనేది తెలుస్తుంది. ఇంతవరకు ఈ సర్వే అనేది ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదండి. మొదటిసారి ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నారు. దీని మీద ఈ రోజు 5వ ఫైల్ కింద సంతకం అయితే చేయడం అయితే జరిగిందండి. ఇవి ఈ రోజు తొలి సంతకంగా ఈ 5 ఫైల్స్ మీద సైన్ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.